హాయ్ లావణ్య. హాయ్ అక్క. లావణ్య గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. అవును కదా లావణ్య? అవునక్క. సొంత ఇల్లే కదా? అవును. ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిందంట, గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. అందుకనే ఒక్కసారి మన గార్డెన్ చూద్దామని వచ్చింది. అడుగు లావణ్య, నీకేమైనా అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు కదా, నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు, నాకు తెలిసింది చెప్తా. ఒకవేళ తెలియకపోతే మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, విభావల్ నేచర్ మెంబర్స్, వాళ్ళు కూడా మన కమెంట్స్ రూపంలో వాళ్ళకి తెలిసింది చెప్తారు. ఓకేనా? ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పటికైనా ఏమైనా పెట్టావా? ఇప్పటికేమైనా స్టార్ట్ పెట్టిన అక్క, మొన్న సీడ్స్ అయితే పెట్టాను, మొక్కజొన్న పెట్టాను, క్యాప్సికమ్ వేసాను. ఓకే. అదేంటి చిన్న లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయి కదా అక్క, గ్రాస్ వచ్చి. అవునవునవును, ఆ లిల్లీస్ అవి వచ్చినాయి. అయితే మేము మొన్న మిద్దె తోట, అది ఏబిఎస్ ఫౌండేషన్, అక్కడికి వనస్థలిపురంలో శ్రీదేవి గారి ఇంట్లో ఉండే, అక్కడికి వెళ్ళుంటే అట్లా నాకు పరిచయం లావణ్య కదా. లావణ్య ఇంకా అడుగు, ఇంకేమేమి ఎట్లా స్టార్ట్ చేస్తున్నావు? అదే మొన్న వేసానక్క, ఒక 10 రకాల సీడ్స్ అన్ని వచ్చాయి. ఓకే. మీరు ఇచ్చిరు కదా చిక్కుడు లాంగ్ బీన్స్, అవి అదంటే ఒకటే వచ్చింది చిక్కుడువి, ఒక 2-3 వచ్చినాయి అనమాట. అన్ని బేబీ ప్లాంట్స్ అన్ని వచ్చినాయి, కాకపోతే కింద పెట్టిన అనమాట. ఓకే. మరి సూపర్ ఉంది ఎండ అయితే. ఇక అవి తీసుకెళ్లి పైన పెడదామనుకుంటున్నాను. ఏంటి అంటే, మన ఫస్ట్ మీరు కొత్త గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా మనకు ఈ ప్లాంట్స్ ఉంటాయి కదా, నేలకు టచ్ అవ్వకుండా చూసుకోండి. మీరు ఇట్లా స్టాండ్స్ చేపిస్తారా, లేకపోతే అట్లా తడకలు ఏమైనా ఉంటే అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కింద అట్లాంటి స్టాండ్స్ ఇవి ఈజీగా ఉన్నాయి చూడు. అవునవును, ఇవి బాగున్నాయి. ఇట్లాంటివి నీకు తక్కువకి వస్తాయి. 3 years అవుతుంది, ఏం పాడవలే, ఎండకున్నా కూడా ఏం పాడవలే, బాగుంటది. ఇట్లాంటివి తీసుకో ఒక్కొక్క కుండీకి. ఇంకా నీకు అట్లాంటి తడకలు ఉంటే అట్లాంటి 3 కింద పెట్టినావు అనుకో, పెట్టుకుంటే నీకు ఆ లైన్ మొత్తం వచ్చేస్తాయి. అట్లా ఇట్లా ఇవి కూడా తీసుకోవాలి అక్క. ఇప్పుడు నేను టబ్స్ తీసుకోవాలి. ఆకుకూరలకైతే బెస్ట్ 50 రూపీస్ టబ్స్. ఇవి 50 రూపీస్. కొంచెం పెద్దగా ఉంది చూడు, అది కూడా 50 రూపీస్. ఇక్కడ పెద్దగా ఉన్నాడు గిజు, ఇది ఒకటి 100 రూపీస్. ఈ 100 రూపీస్ టబ్ లో నువ్వు అన్ని పెట్టుకోవచ్చు, మందార మొక్కలు, ఫ్రూట్ మొక్కలు. ఇప్పుడు ఇట్లా బ్యాగ్స్ కూడా కావాలక్క, గ్రో బ్యాగ్స్ ఉంటే కూడా బాగుంటాయి. గ్రో బ్యాగ్స్ కూడా బాగుంటాయి, లీఫీ వెజిటేబుల్స్. దీంట్లో మనకు చాలా రకాల సైజులు ఉంటాయి. ఇది కావాలంటే ఇట్లా గ్రో బ్యాగ్ ఫ్లిప్కార్ట్ లో గానీ ఆన్లైన్ లో మనకు చూపిస్తుంది అన్నట్టు హైట్. కాకపోతే మనకి ఇట్లా చూసి తీసుకోవాలి. ఆకుకూరలకైతే ఇంత సరిపోతుంది, అదే వేరే దానికైతే కొంచెం హైట్ వస్తాయి, అట్లా తీసుకుంటే సరిపోతుంది. చక్క ఏమేమి వేయాలి ఇప్పుడు వీటికి? పెస్టిసైడ్స్ అంటే నీమ్ ఆయిల్. నేను యూజ్ చేసేదైతే నీమ్ ఆయిల్ ఒక్కటే లావణ్య, ఎందుకంటే అవసరం లేదు పెద్దగా. ఇంకొకటి పులిసిన మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసుకో, ఒక 2-3 రోజులు అట్లా పెట్టేసి, ఒక క్లాత్ కట్టేసి అట్లా పోసుకున్న తర్వాత 3 days తర్వాత దానికి డైల్యూట్ చేసి వాటర్ లో, ఎక్కువ వాటర్ లో డైల్యూట్ చేసి ఇచ్చినా కూడా మంచి పెస్టిసైడ్. కాకపోతే వడగట్టాలి, స్ప్రే చేయాలనుకుంటే వడగట్టాలి, లేదంటే డైరెక్ట్ పోసుకోవచ్చు. అదొకటి బెస్ట్. ఇంకోటి అక్క, ఇప్పుడు ఇది ప్లాంట్ పెద్దగా ఉంటది, ఇప్పుడు మనకి చిన్నగా ఉంది. అవును. ఇప్పుడు దీన్ని చిన్నగా చేసుకోవాలంటే బేబీ ప్లాంట్ ఇప్పుడు ఇది ఫిగ్ అయితే మనం స్టెమ్ కటింగ్, స్టెమ్ కటింగ్ చేసుకుని, స్టెమ్ కటింగ్ అంటే ఇక్కడ స్టెప్స్ ఎక్కడైనా సరే. ఇప్పుడు మనకి పైన వద్దు, మనకి పైన ట్రిమ్ చేసి ఇక్కడ తీసుకోవచ్చు. స్టెమ్స్ ఇక్కడ ఎక్కువైనా ఇక్కడ తీసుకోవచ్చు. ఎక్కడైనా స్టెమ్ కటింగ్ తీసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇది స్టెమ్ కటింగ్ ద్వారా వచ్చింది. అదే ఇదైనా ఇదిగో ఈ మునగ చెట్టు కూడా స్టెమ్ కటింగ్ ద్వారా వచ్చింది. అట్లా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మనం పైకి పెరగకుండా కట్ చేస్తుంటేనే మనకి బ్రాంచెస్ మంచిగా వస్తాయి, క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది. నేను అట్లా వర్టికల్ వేసుకున్నాను. నేను చేయించినప్పుడే ఇట్లా వర్టికల్ గా రాడ్స్ పెట్టించుకొని ఇట్లా వర్టికల్ పందిరి వేసుకుంటాను. ఎందుకంటే ఇట్లా అడ్డం అంటే మనకు కొంచెం ప్లేస్ వేస్ట్ అవుతుందని. అది ఇంకా కొన్ని చిన్న ఇవన్నీ టబ్స్. నేను ఇంకా కొన్ని ఆకుకూరలు కొన్నే పోసుకున్నా, కొన్ని వేయలేదు. ఇది వామ చెట్టు, ఇది కూడా స్టెమ్ ద్వారా పెంచుకోవచ్చు ఈజీగా. వామ, తోటకూర, ఇంట్లో గోకరకాయ వేసినా అది రాలే కానీ మిగతా అన్ని వచ్చినాయి. తోటకూర అవన్నీ వచ్చినాయి. స్ప్రింగ్ ఆనియన్స్, ఇది ఏమంటారు, అది సాంబార్ ఉల్లి అంటారు కదా, అది మూలం సంత నుంచి తెచ్చింది. అది కూడా డ్రాగన్, ఇగో మార్నింగ్ డ్రాగన్ కట్ చేసి తిని కంపోస్ట్ లో వేసినాం. ఓకే. అంటే ఇది కంపోస్ట్ అక్క, ఇట్లా ఇది నూనె క్యాన్లు ఇట్లా వేసుకొని ఇందులో పెట్టుకున్నాం అనుకో, అందులో వచ్చే లిక్విడ్ దీనికి యూజ్ అవుతుంది మొక్కకి. పెద్ద కుండీలో పెట్టుకోవాలి, చిన్న కుండీలో పెట్టుకుంటే ఇగో దీనికి కొంచెం ఎక్కువ అయింది మొన్న వర్షం వచ్చినప్పుడు, అందుకనే కొంచెం ఇట్లా అయినా చూడు ఆకులు. లిక్విడ్ ఫర్టిలైజర్ ఎక్కువ అయితే కూడా ఇట్లా ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కుండీ పెద్ద సైజ్ ఉంటేనే పెట్టుకోవాలి అట్లా.
లేదంటే పెట్టుకోకూడదు. అంటే బయట మాకు ఇట్లా ఉంది అక్క కొంచెం ఇంత, అందులో ప్లాంట్స్ ఉన్నాయి నాకు కొన్ని. అంటే అక్కడ నేల మీద నేల మీద ఎంతైనా పెట్టుకోవచ్చు. అది ఇలాంటిది ఒకటి అక్కడ పెట్టుకొని ఇందులో వేసేసుకుంటే నేల మీద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు వెళ్ళిపోతుంటది కదా, మన కుండీలో ఎటు పోక వేర్ల మీద పడుతుంది. ఓకే, కుండీ లేదని ఇట్లనే ఓపెన్ ఉంది కొంచెం, ఒక మడిలాగా పెట్టుకోవచ్చు. దాంట్లో అన్ని ప్లాంట్స్ వేసిన మంచి పాదులు పెట్టుకొని అట్లాంటి ఉంటది కదా పక్కకి ఇట్లా కొంచెం మట్టి తోడేసి అందులో పెట్టి మంచిగా పెట్టేసి మట్టి పోయి మళ్ళా అంటే దీనిపైన మట్టి వేయాలి. ఎందుకంటే ఇక్కడ అంటే టెరెస్ గార్డెన్ కాబట్టి మనకేం రావు, కానీ కింద ఎలుకలు పందికొక్కులు అలవాటు అవుతాయి కదా, కాబట్టి మట్టి కప్పి దాని మీద కొంచెం బరుగు పెడితే అట్లాంటివి లేకుండా ఉంటాయి అన్నట్టు. మళ్ళీ ఇందులో వాటర్ కూడా వేయాలి. వాటర్ వేయద్దు, ఇంకా ఒకేసారి లిక్విడ్ మొత్తం వచ్చేస్తే ఒక్కొక్కసారి ఆ రూట్స్ మాడిపోతాయి, రూట్స్ పోయి చెట్టు మాడిపోతుంది. వాటర్ వేయద్దు, దాంట్లో వచ్చిన మాయిశ్చరే మెల్లమెల్లగా జారుతుంది కదా, మనం చెట్టుకు నీళ్లు పోస్తాం కదా, అది డైల్యూట్ అయిపోతుంది. ఇగో చిన్న కుండీలు వచ్చిన చూడు పచ్చిమిర్చి, ఇగో ఇంత చిన్న కుండి. అవును, ఎంత మంచిగా వచ్చినాయి చూడు, మంచిగా వచ్చినాయి. వేసుకోవచ్చు పచ్చిమిర్చి, ఎంత చిన్న దాంట్లోనే వేసుకోవచ్చు. అట్లాంటి 10 మొక్కలు పెట్టుకుంటే చాలు, సరిపోతాయి కదా మనకి. సరిపోయింది. ఇది టమాటా కదా? టమాటా, అది టమాటానా చెర్రీ టమాటా నాకు కూడా డౌట్. నాకు లాస్ట్ ఇయర్ చెర్రీ టమాటాస్ బాగా వచ్చాయి అన్నట్టు. నువ్వు తీసుకెళ్ళేటప్పుడు ఒకటి చెర్రీ టమాటా అయితే ఇంకా నీకు ఒక్కసారి తీసుకున్నావు అనుకో ఎన్ని ఘనంగా వస్తాయో అని నాకు తెలిసి చెర్రీ టమాటాని అనుకుంటున్నా. ఉండొచ్చు, తీసుకెళ్ళాలి. ఇది నాటు జామ, నేను ఫస్ట్ పెట్టుకున్న మొక్క ఇదే. ఫస్ట్ పెట్టుకున్న మొక్క గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కింద పడుండి అన్నట్టు ఒకటి, ఆ మొలక తీసి పెట్టుకున్నా. ఇప్పుడు కాయలు రాలే ఏం కాలే, దాన్ని తీసేయాలి. మా చిన్న అమ్మాయి అంట తీసేస్తామంటే ఎందుకు వద్దు, దాన్ని అట్లనే ఉంచాలని చెప్పి దాని పేరు చిప్పుకో పేరు పెట్టుకున్నాం. అది అట్లా చేసినాం. బెండకాయ కూడా వచ్చింది. బెండకాయలు బాగానే వస్తున్నాయి, రోజు కొన్ని రెడ్ కాడలు ఉన్నాయి, రెడ్ గోంగూర. ఇది ఈ గోంగూర చెట్లు నేను ఒక్కటి కూడా వేసింది కదా, అవే వస్తున్నాయి. ఇగో నీకు ఇచ్చిన లాంగ్ బీన్స్ ఇదే చూడు, నేను మొన్ననే పెట్టుకున్నా, కొన్ని వచ్చినాయి, ఇప్పుడు అయిపోయినాయి. ఇదాకా ఇది ఇగో ఇట్లా కాస్తాయి. కింద నేను సీడ్స్ కొద్ది పెట్టిన చూడు, అట్లా కాస్తాయి. ఓకే, అంటే ఇవి దానివే నాకు ఆకులు? దానివే లాంగ్ బీన్స్. ఇది స్టార్ ఫ్రూట్, అది పొన్నగంటి. ఓకే, ఆకుకూరనే కాక? ఆకుకూరనే. నేను అది ఒక కొమ్మ పెడితే ఇంకేందా నీకెందుకు, మొత్తం కింద పైన మొత్తం అదే ఉంటది. చాలా మంచిది అది కళ్ళకి. ఇది కట్ చేసి వండితే ఇది ఆకు ఉడుకుతుంది అక్క? ఉడుకుతుంది ఈజీగా ఉడుకుతుంది. మొన్న ఇదే ఇచ్చిరక్క, ఎల్లో కలర్ ఉంది నాకు. ఇది లిల్లీ ఇదేనా? అవునవును అంటున్నారు. దీన్ని కూడా ఏదో లిల్లీ అని చెప్పినారు. అవును, కాకపోతే నేను అప్పుడు ఆవు పేడలు వచ్చింది నాకు. ఇది నేనేం తేలేదు దీన్ని, గడ్డ మరి ఎట్లా వచ్చిందో అని వస్తున్నాయి అప్పుడప్పుడు, భలే ఉంటాయి ఈ పూలు కూడా. మొన్న తీసుకున్నా, 5-6 తీసుకున్నా, వచ్చినాయి అక్క 2-3 ఫ్లవర్స్ వచ్చినాయి అప్పుడే. దేవునికి పెట్టేసినాయి కదా. ఎల్లో కలర్ ఉంది నా దగ్గర. 2 దానిమ్మలు, ఇదొక దానిమ్మ, ఇంకా అక్కడ ఒక దానిమ్మ చెట్టు, అది కూడా బాగా వచ్చింది అక్క. దీన్ని కూడా చాలా వచ్చినాయి. అంటే ఇది కట్ చేసేస్తే అట్లా వస్తుంది? వస్తుంది మన ఫ్రూట్స్ అనేది దగ్గరకు. కాకపోతే నాకు హైట్ పెరగలే. అదక్క అది బెండ చెట్టు, అది ఫ్రిడ్జ్ ట్రే. అదే నువ్వు ఒకటే గుర్తు పెట్టుకోవాలి అవన్నీ. అట్లనే సేమ్ స్టాండ్ ఒకటి, మీకు ఏదైనా యూజ్ అవ్వదో అదొకటి పెట్టుకొని కంపోస్ట్ వేసుకుంటూ ఎండాకులు అవి వేసుకొని లేయర్ వేసుకొని పెట్టుకోవాలి. మొత్తం మట్టితో కూడా నింపొద్దు, ఇసుక కాకుండా లైట్ వెయిట్ చేసుకోవాలి కుండీలు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటాం కదా, దాంట్లో కొంచెము ఇది వర్మి కంపోస్ట్ కలపడం గానీ, లేకపోతే ఎండాకులు, మన కిచెన్ వేస్ట్, నేను చెప్తాలే ప్రాసెస్ అవన్నీ. అట్లా ఏంటంటే లైట్ వెయిట్ అయిపోతుంది. ఇగో ఇది కూడా పచ్చిమిర్చి చూడు, ఇది పెన్సిల్ దొండ అని పెట్టుకున్నా నేను, ఒక దగ్గర నుంచి తెప్పించుకున్నా ఆన్లైన్ లో. పెన్సిల్ దొండ ఇది కూడా 4 years అవుతుంది. మొన్న ఎందుకో కొంచెం ఎండలు బాగా కొట్టినాయి కదా, వస్తున్నాయి. కాకపోతే ఎందుకో అంత అన్హెల్దీ అయిపోయింది మొక్క. ఇంత పొడుగు వస్తుండే బాగా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొంచెం మళ్ళా. అక్కడక్కడ వస్తుంది. అక్కడ నర్సరీకి వెళ్ళాలి అక్క, నేను కూడా. ఆడ ఉంటాయి అక్క ఇవన్నీ? ఉంటాయి. అక్కడ టైం ఉన్నప్పుడు చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం. ఇది గుండుమల్ల చెట్టు. ఇప్పుడు ఇది కూడా షార్ట్ చేసుకోవాలంటే కట్ చేస్తే వస్తుంది అక్క? ఇప్పుడు రాదు. స్టెమ్ కటింగ్ అంటున్నా, స్టెమ్ కటింగ్ రాదమ్మా. ఇప్పుడు ఇది అట్లనే అంతనే. ఎక్కువ బ్రాంచెస్ ఖచ్చితంగా కట్ చేయాల్సిందే. అదే అక్క, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది టిప్ వచ్చింది కదా, ఇప్పుడు ఇది కట్ చేయొచ్చా? కట్ చేయొచ్చు.
ఇది కట్ చేసేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తాయి, పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి, మనకి ఫ్లవరింగ్ వస్తుంది, మంచిగా వస్తుంది. అసలు నిన్ననే తెంపుంటుంది, తెంపేది లేకుండే నేను తెంపిన. నేను అదే ఇప్పుడు ఇది పెద్దగా అవుతుంది కదా కట్ల అనేసి, ఇప్పుడు మనం ఇప్పుడు ఇంత పెద్దగా అయింది కదా, ఇప్పుడు వీడికి సగంకి కట్ చేసినా కూడా వీడికి వస్తుంది కదా, ఆడికెళ్ళి వస్తూనే ఉంటది. అట్లా అడుగుతుంది. ఖచ్చితంగా కట్ చేయాలి కూడా, అది అన్ని తీగ జాతులకి కట్ చేయాలి. ఇది ఎండకి వాడిపోయింది బీరతీగ, ఇక్కడ బీరకాయ. పాలినేషన్ చేయాలి మళ్ళా. అంటే పాలినేషన్ అంటే ఇప్పుడు ఇందులో 2 ఫ్లవర్స్ వస్తాయి అన్నట్టు, మేల్ ఫీమేల్. ఆ పాలినేషన్ చేసినా మనకు కాయ నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. అందులో బచ్చలి ఉంది, రౌండ్ బచ్చలి ఉంది, అది బీర ఉంది. ఇక్కడ 2 గులాబీ మొగ్గలు, ఇది రెడ్, ఇది పింక్. ఇది స్వీట్ లైమ్, తీపి నిమ్మ. కాయలు వచ్చినాయి, ఇది తగ్గినాయి, ఇంకా సైజ్ కొంచెం పెరుగుతుంది. ఎల్లో కలర్ రాగానే డైరెక్ట్ తినడమే, ఇంకా తొక్కతోటే. అంతేనా? చాలా స్వీట్ ఉంటుంది, తొక్కతోటి తినడమే. ఇప్పుడు తినగలిగితే తినగలరు, కొంచెం పులుపు ఉంటుంది కానీ అది పెద్దగా కాదా? ఇంత పెద్దగా ఉంటాయి కదా. లేదు అది కాదు, ఇది తీపి నిమ్మ చిన్నగానే ఉంటది. ఇంకొంచెం సైజ్ పెద్దగా ఎల్లో అవుతుంది, అప్పుడు చాలా బాగుంటది. ఇది కూడా స్టెమ్ కటింగ్ చేసినాం మొన్ననే, మల్బరీ కూడా. మా రిలేటివ్ మా సిస్టర్ కావాలంటే స్టెమ్ కటింగ్ చేసిన, చూపిస్తావి కూడా. మొత్తం ప్రూనింగ్ చేసినా కాబట్టి మళ్ళీ ఎంత బాగా వస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్ ఏంటంటే ఆకుతో పాటు మనకు ఇది ఫ్రూట్స్ వచ్చేస్తాయి. మనం గార్డెన్ స్టార్ట్ చేస్తే ఇది కూడా పెట్టుకోవాల్సిన మొక్క. ఇది కావాలంటే ఎట్లా స్టెమ్ పెడితే వస్తుందా? స్టెమ్ పెడితే వస్తుంది. నేను స్టెమ్ కటింగ్ పెట్టినా, ఇంకా 1 వీక్ అవుతుంది, ఇంకా రాలే. నేను చూపిస్తాను. పెట్టినా ఇది బెండ, దీంట్లో ఇక్కడ టమాటో, ఇది బేబీ మందార. నువ్వు స్టార్ట్ చేసిన కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్, బేబీ మందార కూడా. అంటే దీనికి 5 లీవ్స్ వస్తాయి కదా, ఎక్కువ రావాలి తొందరగా అంటే ఇది బెస్ట్. ఇది ఉందక్క, ఒకసారి వస్తే నాకు తెలుస్తుంది. మనము నర్సరీ ప్లాన్ చేద్దాం ఒక రోజు, రా అక్క. అట్టే కదా. ఇగో ఇక్కడ జామకాయలు అయినాయి అక్క, అయినాయి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. మాత్రం కుండి సరిపోతుంది చూడు ఫ్రూట్ మొక్కలకైతే. ఇది కూడా 100 రూపీసే. ఒక స్టాండ్ మాత్రం, అది స్టాండ్స్ మాత్రం ఐరన్ స్టాండ్స్ పెట్టుకోవాలి, చిన్న ప్లాస్టిక్, ఎందుకంటే అంత వెయిట్ మోయలేవు కదా. కొంచెం హైట్ లో పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటది. ఐరన్ స్టాండ్ ఒకటి పెట్టుకుంటే. మునగ స్టెమ్ చూడు ఎంత పెద్దగా అయింది. కుండీలో ఫస్ట్ కుండలో పెట్టుకున్నా, అది ఎక్కువైనా అని చెప్పేసి మళ్ళీ కింద అది పెట్టినా. ఇది ఆరెంజ్ గులాబీ. లాస్ట్ ఇయర్ నిమజ్జనం చేసినప్పుడల్లా, ఆ నిమజ్జనం చేసిన వినాయకుడి మట్టి ఉంటది కదా, దాంట్లో ఒక మొక్క తెచ్చి పెడతా అన్నట్టు. ఇది స్టార్ ఫ్రూట్, మస్తు వచ్చినాయి. దీనికి సీజనల్ ఇది స్టార్ ఫ్రూట్ చాలా వచ్చినాయి. మా దాంట్లో వీడియోస్ ఉన్నాయి చూడు. కాకపోతే అది సీజనల్ కదా, ఇప్పుడు లేవు. రౌండ్ బచ్చలి, సీడ్స్ లేవు ఇప్పుడు, నేను తెచ్చిస్తా వచ్చినప్పుడు. బనానా, ఇది మ్యాంగో అక్క. ఇది మ్యాంగో, అది వాటర్ యాపిల్. ఇది ఓన్లీ సమ్మర్ లోనే వస్తుంది నాకైతే. వాటర్ యాపిల్, వాటర్ యాపిల్. దీనికి కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇది ఎట్లా తెచ్చినాక సీడ్స్ లేకపోతే కాదు, మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు దొరుకుతాయి మనకి నర్సరీలో. ఒక డ్రమ్మును 2గా కట్ చేసిన, ఒక దాంట్లోనేమో బనానా పెట్టినా, ఒక దాంట్లోనేమో ఇది పెట్టినా. ఈ బనానా అయితే మాకు కింద ఒక నైబర్ తెచ్చిచ్చింది అన్నట్టు. అది గ్రాఫ్టెడ్ కాదు, నాకేందో అట్లా ఇష్టం ఉండే బనానా మొక్క గార్డెన్ లో ఉండాలని. ఎప్పుడంటే ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం తినడానికి బాగుంటుంది ఆకులని. అది సన్నజాజి. ఇది డ్రాగన్ కి మరి మంచిగా వచ్చినాయి. ఇవైతే మొగ్గలు ఉంటాయా రాలిపోతే తెలియదు. అంటే అవి రాలిపోతే కూడా నాక ఎక్కువ ఒకే దగ్గర ఎక్కువ వస్తే కొన్ని రాలిపోతాయి. మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ తక్కువైనాయి అనుకో, కొన్ని రాలిపోతాయి. 2 ఇప్పుడు 5 ఉన్నాయి కదా, 2 రాలిపోవచ్చు, 3 ఉండొచ్చు. లేదంటే మొక్క బలంగా ఉంటే అన్ని ఉంటాయి. ఈ మొన్న పచ్చిమిర్చి పెట్టుకున్నా, వచ్చినాయి. నారు పోసుకున్నా, నారు తీసి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నా. ఇది మందార. ఇది చాలా పెద్దగా వస్తుంది మందార. మనం మొత్తం స్టెమ్ కటింగ్ చేసిన, ఎందుకో కొంచెము మంచిగా లేకుండే స్టెమ్ కటింగ్ చేసిన. ఫిగ్గు, ఇది ఫుల్. ఇది నల్లేరు కదా అక్క? నల్లేడ చాలా పెద్దగా ఉండే. మొత్తము ఈ కుండీలో ఉండే, ఈ ఫిగ్గు కుండీలో. ఈ చెట్టును మొత్తం అల్లేసుకుంటుందని చెప్పి తీసేసి చిన్న కుండీలో పెట్టుకున్నా. ఈ నల్లేరు, పొన్నగంటి, ఇదేంటంటే ఒక్కసారి పెట్టినామంటే ఇక మనకు తీయలేకపోతాం తెలుసా, అంతా వస్తూనే ఉంటది. వస్తూనే ఉంటాయి, అన్నిట్లలో అదే ఉంటాయి.
ఇక గార్డెన్ ఊడ్చిందంతా ఇట్లా పెట్టుకుంటా కదా, ఇట్లా పెట్టుకొని మనం ఏదైనా కొత్త కుండి తెచ్చుకున్నాం అనుకో, ఆ కొత్త కుండి అందులో వేసేసి మట్టి పోస్తే వరకు లైట్ వెయిట్ అయిపోతుంది అన్నట్టు. ఇవన్నీ అంతే. ఇందులో కూడా సేమ్ కిచెన్ కంపోస్ట్ ఉంటది, పైన ఒక లేయర్ మట్టి ఉంటది అంతే. అది కూడా ఇగో ఇది కూడా అన్ని ఇట్లా నింపి పెట్టుకొని అట్లా వదిలేసినాం అనుకో, ఒక 3 months తర్వాత అవి మనకు రెడీ అయిపోతాయి. ఇక మనం తర్వాత మనం ఏం ఫర్టిలైజర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆలమండ మందార అనేది అంటారు. మన గార్డెన్ లో లావణ్య మొక్కలు చూడడం అయిపోయింది. నాకు తెలిసినవి కొన్ని టిప్స్ చెప్పాను. అలాగే నెక్స్ట్ వీడియోలో తనకి ఏ మొక్కలు ఇస్తున్నానో, ఏ విత్తనాలు ఇస్తున్నాను అనేది చూపిస్తాను. కొన్ని దోసకాయలు, కొంచెం చుక్కకూర, కొన్ని బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుని వెళ్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.